హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు యువరైతు యూట్యూబ్ ఛానల్. నేను మీ రవి. ఫ్రెండ్స్, మీకు ఈరోజు ఈ వీడియోలో మనకు తెలుగు రాష్ట్రాల్లో అడుగుమందు బస్తాల ధరలు అధికంగా పెరిగిపోయినాయి కదా. ఇప్పుడు ఈ పాస్పరస్ ఎరువులు వేయాలంటే మొక్కకు మొదటి దశ నుంచి కూడా చివరి దశ వరకు కూడా పాస్పరస్ అనేది చాలా అవసరం. ఈ పాస్పరస్ వల్లనే మొక్కల్లో పోషకాలు దాచుకోబడతాయి, అలాగే పాస్పరస్ ద్వారానే మొక్కలో పోషకాలు అనేవి ట్రాన్స్పోర్ట్ చేయబడతాయి అని నేను గత వీడియోలో చెప్పాను కదా. ఈ ప్రతి మొక్కలో కూడా పాస్పరస్ అనేది లేకుండా మొక్క అనేది జీవనం సాగించడం అనేది అసంభవం. ఇప్పుడు మనకు ఆఖరికి తయారైన ఫుడ్ కూడా ఏటీపీల రూపంలోనే స్టోర్ అయి ఉంటుంది. అంటే 80% ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్, ఏడీపీ అంటే ఎడినోసిన్ డైఫాస్ఫేట్, ఫాస్ఫేట్ రూపంలోనే స్టోర్ అయి ఉంటుంది. అలాంటి ఫాస్ఫరస్కి ఈరోజు మనకు తెలుగు రాష్ట్రాల్లో ఈ అడుగుమందు కట్టల ధరలు అనేవి చాలా విపరీతంగా పెరిగిపోయినాయి. అయితే ఈ అడుగుమందు కట్టల నుంచి అలాగే వాటర్ సాలబుల్స్కి వెళ్ళాం కూడా వాటర్ సాలబుల్స్ ధరలు కూడా చాలా వరకు పెరిగిపోయినాయి. అయితే దీన్ని ఎలా అధిగమించాలి, ఈ వాటర్ సాలబుల్స్ ప్లేస్లలో ఈ అడుగుమందుల కట్టల్లో మనకు మొక్కలకు ఫాస్ఫరస్ అనేది తక్కువ ధరలో ఎలా అందించాలి అన్న పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. నేను నా గత వీడియోలో స్లర్రీ గురించి తెలియజేశాను కదా. ఆ స్లర్రీ వాడుకోవడం వల్ల మొక్కకు కావాల్సిన అన్ని రకాల పోషకాలు ఉంటాయి. అలాగే మొక్కకు ఏ దశలో ఎటువంటి పోషకాలు కావాలన్నది కూడా మొత్తం ఇక్కడ బ్యాక్టీరియల్ డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా సొంతంగా మొక్క తాను సర్వైవ్ చేసుకోవడానికి, వైరస్లు రాకుండా, రోగాలు రాకుండా మంచి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. డ్రిప్ ఫెసిలిటీ ఉన్నవారు స్లర్రీ అనేది ఖచ్చితంగా వాడుకోండి. ఇక పాస్పరస్ విషయంలోకి వెళ్ళేసరికి మనకు మార్కెట్లో పాస్పరిక్ యాసిడ్ అనేది అందుబాటులో ఉంది. ఈ పాస్పరిక్ యాసిడ్లో మెయిన్గా ఫాస్ఫరస్ గురించే మాట్లాడుకుంటే మాత్రం 85% ప్లాంట్ అవైలబిలిటీ భాస్వరం ఉంటుంది. అంటే భాస్వరం అనేది 85% మనకి ఇచ్చిన దానిలో 85% మొక్కకు అందుబాటులో ఉంటుంది. దానివల్ల మొక్క తొందరగా తీసుకునే ఫామ్లో ఉంటుంది. అలాగే దీనివల్ల ఈ యొక్క ఫాస్ఫరస్ అందడమే కాదు, దీనివల్ల చాలా రకాల ఉపయోగాలు ఉంటాయి. దీని గురించి మనం ఇంకో వీడియో కూడా చేసాం గతంలో, ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. అయితే దీనివల్ల ఈ వీడియోలో కూడా దానివల్ల ఉన్న లాభాలు అనేది నేను ఖచ్చితంగా తెలియజేస్తాను. ఎటువంటి లాభాలు ఉంటాయంటే, ఇప్పుడు ఈ పాస్పరిక్ యాసిడ్ వాడుకోవడం వల్ల మనకు కేవలం మొక్కకు ఫాస్ఫరస్ అందడమే కాకుండా ఇది యాసిడ్ కాబట్టి నేలని గుల్లవారుస్తుంది. మనకు మొక్క కాయ దశకు వచ్చిన తర్వాత వాటర్ ఇంటర్ కల్టివేషన్ అనేది బంద్ చేసినప్పుడు ఏ పంటల్లో అయినా సరే నేల అనేది బిగుసుకుపోయి కాయ సైజ్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే మనకు ఈ నేల బిగుసుకుపోవడం వల్ల ఎనరోబిక్ బ్యాక్టీరియా పెరగకుండా ఎరోబిక్ బ్యాక్టీరియా పెరగకుండా భూమిలో ఎనరోబిక్ బ్యాక్టీరియా పెరిగి అక్కడ ఫంగస్లు రావడం, అలాగే మనకు మొక్కల్లో ఎదుగుదల లేకపోవడం, వేరు వ్యవస్థ కుచించుకోవడం, ఇలాంటి సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ సమస్యలన్నిటికీ కూడా ఈ ఫాస్ఫరిక్ యాసిడ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక ఇది ఇంకా బెనిఫిట్ ఏంటంటే డ్రిప్ క్లీనర్ లాగా కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు మన డ్రిప్ లైటర్ల దగ్గర మనం మందులు ఎక్కించినప్పుడు చిన్న ఉప్పు పేరుకపోయి డ్రిప్పులు అనేది జామ్ అవుతుంటాయి బాగా. అదే ఈ ఫాస్ఫరిక్ యాసిడ్ వాడుకోవడం వల్ల ఈ డ్రిప్పులు కూడా క్లీన్ అవుతాయి. దాంతోపాటుగా ఎట్ ద సేమ్ టైం మనకు మొక్కలకు కావాల్సినంత ఫాస్ఫరం అందుతుంది. దాంతోపాటుగా ఈ ఫాస్ఫరిక్ యాసిడ్ అనేది ఎక్కడి నుంచి ఉత్పన్నం అవుతుందంటే, మనకు సాయిల్గా న్యాచురల్గా మొక్కకు ఫాస్ఫరిక్ యాసిడ్ ఏ విధంగా ఉత్పన్నం అవుతుందంటే, మనం అందరం సూడోమోనాస్ అనే బ్యాక్టీరియా ఇస్తాం కదా. సూడోమోనాస్ అనే బ్యాక్టీరియా మనం ప్రతి రైతు కూడా వాడుతూ ఉంటారు. ఈ సూడోమోనాస్ బ్యాక్టీరియా విడుదల చేసే సెకండరీ మెటబలైడే ఫాస్ఫరిక్ యాసిడ్. సూడోమోనాస్ బ్యాక్టీరియా అనేది కూడా ఫాస్ఫరిక్ యాసిడ్ని రిలీజ్ చేస్తుంది. కాబట్టి మనం ఇక్కడ డైరెక్ట్గా ఫాస్ఫరిక్ యాసిడ్ ఇప్పించినప్పుడు ఈ సూడోమోనాస్ గ్రూప్కి చెందిన చాలా వరకు బ్యాక్టీరియాలు వృద్ధి చెందుతాయి. బ్యాక్టీరియల్ డెవలప్మెంట్లో కూడా దీని యొక్క పాత్ర అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనకు భూమిలో బ్యాక్టీరియల్ పర్సెంటేజ్ పెరగడానికి కూడా ఫాస్ఫరిక్ యాసిడ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. దీన్ని లాజికల్గా చెప్పాలంటే ఎలా అంటే, భూమి లోపలికి గాలి చొచ్చుకొని పోయినప్పుడు, భూమిలో గాలి విస్తరణ సరిగ్గా ఉన్నప్పుడు భూమిలో బ్యాక్టీరియల్ డెవలప్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఫాస్ఫరిక్ యాసిడ్ వాడడం వల్ల భూమి గుల్లబారుతుంది. భూమి గుల్లబారినప్పుడు ఆటోమేటిక్గా మనకు ఇక్కడ బ్యాక్టీరియల్ కౌంట్ అనేది పెరుగుతుంది. బ్యాక్టీరియల్ కౌంట్ పెరిగినప్పుడు అదర్ న్యూట్రియంట్స్ కూడా మనకు మొక్కకు అందుబాటులో ఉంటాయి. దాంతోపాటుగా ఇది ఎటువంటి న్యూట్రియన్స్ తోటి ఎటువంటి చర్య జరపదు కాబట్టి మొక్కకు చాలా వరకు 99% మొక్కకు అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. ఫాస్ఫరస్ అనేది భూమిలోకి వెళ్ళిన తర్వాత ఇది మనకు 99 మనం ఇచ్చిన 85%లో 85% మొక్కకు యూజ్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది నీటిలో కూడా చాలా సమర్థవంతంగా జరుగుతుంది. అయితే ఈ ఫాస్ఫరిక్ యాసిడ్ ఎలా ఇవ్వాలి, ఈ డ్రిప్పులలో ఎలా ఇవ్వాలో చూసుకున్నట్లయితే, మనకు ఎకరానికి ఇది యాసిడ్ కాబట్టి 2 కేజీలు సరిపోతుంది. చాలా తక్కువ మోతాదులో వచ్చినా కూడా మొక్కల్లో చాలా ఎక్కువ ఉపయోగం ఉంటుంది. ప్రతి వారం ఇచ్చుకున్నట్లయితే మొక్కకు కావాల్సినంత ఫాస్ఫరస్ అందుతుంది. దీనివల్ల నేలకి ఏమైనా నష్టాలు ఉంటాయంటే ఎటువంటి నష్టాలు అయితే ఉండదు. యాసిడ్ కదా, నేలకైనా నష్టాలు ఉంటాయి అనుకుంటే ఎటువంటి నష్టాలు అయితే ఉండవు. నేను గతంలోనే చెప్పాను కదా, సూడోమోనాస్ అనే బ్యాక్టీరియా రిలీజ్ చేసే సెకండరీ మెటబలైట్ కూడా ఫాస్ఫరిక్ యాసిడే. ఇది యాసిడ్ అయినప్పటికీ కూడా మనం అంత వాటర్లో డైల్యూట్ చేస్తున్నాం కాబట్టి మొక్కకు కానీ వాతావరణానికి కానీ నేలకు కానీ ఎటువంటి హాని ఉండదు. ఇది 100% ఆర్గానిక్ ప్రోడక్ట్ కిందకే వస్తుంది. ఇది ఆర్గానిక్ వే కిందకే వస్తుంది. దీన్ని నిర్మమాటంగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే వాళ్ళు కూడా వాడుకోవచ్చు. దీంతో పాటుగా స్లర్రీ వాడుకోవడం వల్ల మొక్కకు కావాల్సిన అన్ని రకాల పోషకాలు అనేవి సమర్థవంతంగా అందుతాయి. ఫాస్ఫరస్ తోటి మిగతా అడిషనల్ న్యూట్రియన్స్ కూడా ఎక్కువగా అందుతాయి. ఒకటే చెప్తున్న, వ్యవసాయం చేసే రైతుల్లో మొక్కకు అతి ముఖ్యమైన పోషకాల్లో ఒకటి ఫాస్ఫరస్, రెండోది
మనం అడిషనల్గా మనం ఇవ్వవలసిన న్యూట్రియన్స్ కూడా చెప్తున్నాం. అన్ని అవసరం ఉంటాయి, అన్ని నైట్రోజన్, ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా ఎక్కువ మోతాదులో అవసరం పడతాయి. అయితే మనం ఎడిషనల్గా ఇవ్వాల్సిన న్యూట్రియంట్లు ఏంటంటే ఫాస్ఫరస్ ఒకటి, కాల్షియం ఒకటి. ఈ రెండు కూడా మనం ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే ఇవి మనకు నేచర్ నుంచి అవైలబిలిటీ అనేది చాలా కొద్ది తక్కువగానే ఉంటుంది. కాబట్టి ఎక్కువ మోతాదులో మొక్కకు అవసరం పడతాయి. ఎలాగంటే ఫాస్ఫరస్ వాడడం వల్ల మొక్కల్లో ఈ న్యూట్రియంట్ ట్రాన్స్పోర్టేషన్, అలాగే న్యూట్రియంట్ స్టోరేజ్, ఫుడ్ స్టోరేజ్ కెపాసిటీ, ఇలా చాలా రకాల ప్రక్రియలు ఫాస్ఫరస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఉత్పన్నమైన ప్రతి కణాన్ని కూడా కణత్వచం, అదే కాల్షియం తోటి ఏర్పడుతుంది. కాబట్టి సెల్ ప్రొటెక్షన్ అనేది కాల్షియం తోటి ఉపయోగపడుతుంది. కాబట్టి కాల్షియం కూడా చాలా ఎక్కువగా అవసరం పడుతుంది మొక్కకి. కాల్షియం లేనప్పుడు మొక్క ఆల్టర్నేటివ్గా పొటాష్తో కానీ వేరే ఇతర న్యూట్రియన్స్తో కణత్వచాన్ని ఏర్పరచుకొని తొందరగా శత్రు కీటకాలకు లొంగిపోతుంది. కాబట్టి ఎక్కువగా కాల్షియం అండ్ ఫాస్ఫరస్ మీద ఫోకస్ పెట్టండి. తర్వాత నైట్రోజన్ అండ్ పొటాష్ అనేది మనకు న్యాచురల్గా ఈ స్లరీ లాంటివి వాడుకున్నప్పుడు అందుతుంది, ఖచ్చితంగా సరిపడంత అందుతుంది. కాబట్టి ఈ విధమైన మేనేజ్మెంట్ చేసుకోవడం వల్ల రైతు ఆర్థికంగా బలపడతాడు, అలాగే మొక్కలు కూడా ఆరోగ్యంగా పెరుగుతాయి. ఇలాంటి మరెన్నో వీడియోస్ అంటే మన ఛానల్లో ఇలా తక్కువ పెట్టుబడిలో ఎలా చేసుకోవచ్చు అన్న పూర్తి వివరాలు మన ఛానల్లో వేరు ప్లేలిస్ట్ల పేరుతో మీకు అందుబాటులో ఉంటాయి. మీరు అక్కడికి వెళ్ళి చూసినట్లయితే ప్లేలిస్ట్ అనేవి కనపడతాయి. మీకు పైన ఐకార్డ్స్లలో కూడా ఆ ప్లేలిస్ట్ యొక్క లింక్ వస్తుంది. అలాగే ఈ వీడియో చివరిలో కూడా ఆ ప్లేలిస్ట్ యొక్క లింక్ వస్తుంది. ఖచ్చితంగా ఒక ప్లేలిస్ట్ చూడండి. 16-17 వీడియోస్ ఉంటాయి. 100% మీకు 100% ఉపయోగపడతాయి. వ్యవసాయంలో నేర్చుకోవడం వల్ల లబ్ధి పొందుతారు, కానీ ఎంతసేపు పక్కవారి మీద ఆధారపడడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి మీకు ఏదో కొంత తెలియజేయాలన్న ఉద్దేశంతో మేము ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. మాకున్న తెలివిని, మాకున్న నాలెడ్జ్ని మీతో పంచుకోవాలని చాలామంది ఈ వీడియోస్ చేయడం జరిగింది. మీలో ఏదైనా కొత్త నాలెడ్జ్ ఉంటే కూడా మాతో నిర్మమాటంగా పంచుకోవచ్చు. మా ద్వారా మేము మిగతా రైతులకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్క రైతన్న కూడా నేర్చుకోవడానికి మాత్రమే మన ఛానల్ చూడండి, కానీ మందు డబ్బాల కోసం, ఈ పురుగు మందు డబ్బాల కోసం అయితే మన ఛానల్లోకి రామాకండి. ఇక ఈ ఫాస్ఫరస్ అవైలబిలిటీ ఈ విధంగా ఉంటుంది. ఫాస్ఫరస్ అవైలబిలిటీ గురించి ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఆ వీడియోలో ఉంది, ఒకసారి వెళ్ళి చూడొచ్చు. దాని యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కావాలంటే ఇక్కడ కనపడుతున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెట్టినా కూడా ఆ వీడియో లింక్ అనేది మేము పంపిస్తాము. ఖచ్చితంగా చూడొచ్చు. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం తెలుగు యువరైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై జవాన్, జై కిసాన్.